మీనా అయితే మేడ పైన అలా బట్టలు ఆరబెడుతూ ఉంటుంది. ఆరబెడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న దేవ నిద్రలో నుంచి లేచి, ఏంటి నా మట్టుకు నేనేదో అలా నిద్రపోతూ ఉన్నాను, అలాంటిది నువ్వు వచ్చి లేపడం ఏంటి, ఈ నీళ్లు జల్లడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మీనా అయితే బొత్తిగా క్రమశిక్షణ లేకుండా పొద్దున్న లెగిసి 10 అయ్యింది టైము, ఇంతవరకు పడుకొని ఉంటే మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే నా నిద్ర నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు, అయినా సరే నువ్వు ఇదంతా చేయడానికి నువ్వెవరు అని చెప్పి అంటూ ఉంటాడు. అది అయినా ఇదంతా చేయడానికి నువ్వెవరు అని అంటే మిథున అయితే తన మెడలో ఉన్న పసుపు తాడు తీసి చూపించుతుంది. అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే, దేవుడా ఏంటి దేవుడా ప్రతిసారి నాకు దీన్ని బయట పెడుతున్నావు, అసలు నువ్వనేవాడివే లేవా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న వాటర్ మీద కాలు వేసి దేవ అయితే కింద పడబోతూ ఉంటాడు. ఇక దేవ కింద పడకుండా అక్కడ ఉన్న మిథున అయితే దేవాని అడ్డుకుని దేవాని అయితే గట్టిగా పట్టుకుంటుంది. దాంతో దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మిథున అయితే తన భర్త మేడపై నుండి కింద పడిపోకుండా తన భర్తను తానైతే కాపాడుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే మౌనంగా ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అలా ఉండగా ఇంతలో అక్కడికి భాను వాళ్ళైతే వస్తారు. ఇక భాను మిథున దేవాని అలా పట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి తనెందుకు అలా పట్టుకుని ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రమోదిని సూర్యకాంతం వస్తారు. ఇక అక్కడ జరిగిందంతా కూడా చూసి సూర్యకాంతం అయితే అబ్బబ్బబ్బబ్బో టైటానిక్ షిప్లో యాడ్లో ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే భాను అయితే షాక్ అయ్యి, ఏంటి ఈ మేడమ్మా అని చెప్పి అంటుంది. ఏంటి నీకు ఈవిడ ఇదివరకే తెలుసా అని చెప్పి ప్రమోదిని అడిగితే, ఈవిడే అప్పుడు తన భర్తతో తనకి ఏదో గొడవలో ఉన్నది అంటే నేనే దేవ దగ్గరికి తీసుకువచ్చాను అని చెప్పి అంటుంది. ఇదేదో బాగుందమ్మా, అయితే తను ఎవరో కాదు, తనే నీ సవతి, తన మెడలోనే దేవ తాళి కట్టాడని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.